ఇంకా లేట్ చేయొద్దు. పిసిసి కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై తేల్చండి. ఏఐసిసి నేతలకు సీనియర్లు గ్రేటర్ పిసిసి నేతల మెయిల్స్ అంట. సీఎంను పిసిసి చీఫ్ను ఢిల్లీకి పిలిపించి తిప్పి పంపించడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు. ఇతర పార్టీల ముందు ప్రజల్లో చులకనవుతున్నామని చెప్పి ఆవేదన జరుగుతా ఉన్నది. ఇంకా నిజంగా వాస్తవం ఇది. ఇంకా లేట్ చేస్తే మాత్రానికి ఏముండదు. ఇప్పటికీ ఎన్నిసార్లు సమావేశాలు, ఎన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చిండ్రు. ఆయన పేరని చెప్పి, ఈయన పేరని చెప్పి, ఇక్కడ పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి భేటీలు, ఈడికెళ్ళి లిస్టు పట్టుకొని ఢిల్లీకి పోవడం, ఆడ రాహుల్ గాంధీ గారిని కలవడం, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారిని కలవడం, ఇట్లా పేర్లు సిఫారసు చేయడం, మళ్ళీ ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో వారం అదిగో 10 రోజులు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి రావడం. ఈసారి ఢిల్లీ వెళ్ళారంటే ఫైనల్ అయిపోతుంది, ఇక ఈసారి ప్రకటించే అవకాశం ఉందని చెప్పడం, ఉత్తగానే రావటం. ఇదే కథ. ఎదురు చూసేటోళ్ళంతా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అసహనం వ్యక్తం చేస్తూ ఇక ఇట్టే ఇచ్చిండ్రు లేకపోతే లేదనే కానికి వచ్చింది కథ. ఇట్టే ఇచ్చిండ్రు లేకపోతే లేదనే కానికి వచ్చింది. ఇక ఆయన ఈ పేరు పట్టుకొని పోయిండు, ఆ పేరు పట్టుకొని పోయిండు. ఇదే పంచాయతీగా. ఏఐసిసి నేతలకు సీనియర్లు గ్రేటర్ పిసిసి నేతలు మెయిల్స్ పెడతా ఉన్నారంట. ఎందుకంటే నిన్న మొన్న కూడా పోయిర్రు మనోళ్ళు. రాష్ట్రంలో కీలకమైన నాయకులు పోయి ఇంకా ఈసారి ఫైనల్ అయిపోతా ఉన్నది. ఇంకేంది 30వ తారీఖు పేర్లు అనౌన్స్మెంట్ చేయబోతా ఉన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 రోజుల ముందే అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ కూడా పెద్దగా ఏమీ లేదు. మల్లికార్జున ఖర్గే గారు లేరు. ఈసారి కూడా వాయిదా పడతా ఉంది. మళ్ళీ చిన్నగా మీరు పోయిరండి అని చెప్పినట్టు సమాచారం ఉంది. పిసిసి కార్యవర్గ ప్రకటన, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ పదే పదే వాయిదా వేయడం సరికాదని, దీనివల్ల నష్టం జరుగుతున్నదని, ఇంకా నాంచకుండా వెంటనే తేల్చేయాలని ఏఐసిసి నేతలకు పార్టీలోని పలువురు సీనియర్లు, గ్రేటర్ పరిధిలోని కొందరు పిసిసి నేతలు మెయిల్స్ ద్వారా విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. పార్టీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. పిసిసి కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణను గత డిసెంబర్ నుంచి నేడు రేపు అంటూ వాయిదా వేస్తున్నారు. ప్రతి నెల సీఎం రేవంత్ ను, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఢిల్లీ పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు. వాళ్ళిచ్చిన జాబితాల్లో మార్పులు చేర్పుల పేరుతో మధ్యన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ తదితరులను రప్పించి మంతనాలు చేస్తున్నారు. మార్చిలో ఇదిగో అదుగో అంటూ 3 సార్లు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ షరామామూలే. తీరా ఈ నెలలో 26న కార్యవర్గం మంత్రి వర్గ విస్తరణపై ప్రకటన ఉంటుందని చెప్పి మరోసారి కూడా వాయిదా వేశారు. సీఎం రేవంత్ 2 రోజులు ఢిల్లీలో ఉండి ఉత్త చేతులతో తిరిగి వచ్చారు. ఇలా పదే పదే వాయిదా వేయడం వల్ల ఇతర పార్టీల ముందు ప్రజల్లో చులకనైపోతా ఉన్నాం. ఖచ్చితంగా అయిపోయి రాలడి. చులకన మామూలుగా కాదు. సంవత్సరం అయిపోయా మంత్రులు ఉంటారండి కీలకమైనటువంటి శాఖలకి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఎన్నుకొని కూడా ఆల్రెడీ 6 మంత్స్ దాటిపోయింది. సార్ నొక్కల్నే ఎన్నుకున్నారు ఆడ. కానీ కింద కమిటీ లేదు, టీం లేదు కింద. ఇట్లా సొంత పార్టీ పదవులు ఫిల్ చేసుకునే దానికి కూడా ఇంత సమయం పడితే మరి మంత్రులు ఉండాలి కదా ప్రజలకి కరెక్ట్ గా పరిపాలన అందాలంటే. ప్రజల్లో చులకనైపోతున్నాం. ప్రతిపక్షాల చేతికి మనమే అస్త్రాన్ని అందించినట్లు అవుతున్నది అని హైకమాండ్ కు పంపిన మెయిల్స్ లో సీనియర్లు పేర్కొన్నట్టు తెలిసింది. వెంటనే తేల్చకపోతే పార్టీకి నష్టమట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడిచిపోయాయని, అయినా ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులు, మంత్రి పదవులు భర్తీ చేయకపోవడం, పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించకపోవడంతో కేడర్లోకి, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వస్తా ఉన్నాయి. ఇక ఢిల్లీ నుంచి కూడా ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా పార్టీలోని సీనియర్లు, ముఖ్యమైన లీడర్లతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పలుమార్లు భేటీ అయ్యారు. పార్టీ నేతలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా హైకమాండ్ దృష్టికి, అవసరమైతే రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకువెళ్లవచ్చని, కానీ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడి పార్టీకి నష్టం చేయవద్దని సూచించారు. ఆమె సూచనల మేరకే నేతలు ధైర్యంగా హైకమాండ్ కు మెయిల్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ కు మంగళవారమే ఈ మెయిల్స్ అందించినట్లు సమాచారం. అక్కడి నుంచి పిసిసి నేతలను ఆరా తీయడంతో ఈ విషయం గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందట. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు చెప్పిరట, మీరు ఏది పడితే అది చేయొద్దు, మనకి సపరేట్ గా కొన్ని మెయిల్స్ ఉన్నాయి, ఆ మెయిల్ ఐడీలకి మీరు మెయిల్స్ పెట్టండి, మీరు ఏమేమి అనుకుంటా ఉన్నారు అంటే ఇక్కడ నుంచి మెయిల్స్ కూడా పోతున్నాయట. ఇక్కడ నుంచి కూడా మెయిల్స్ కూడా పోతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ తెలంగాణలో మాత్రానికి అటు పిసిసి కార్యవర్గంలో ఉన్నటువంటి కూర్పు కావచ్చు, మంత్రులను నియమించడం ఏదైతే ఉందో చాలా అంటే చాలా అలసత్వం అయిపోయింది. ఇవి ప్రకటిస్తే పార్టీకి మళ్ళీ కొంత ఊపు, పూర్వవైభవం ఇవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఎందుకు లేట్ చేస్తున్నారో ఏందో కానీ ఇక లేట్ చేస్తే మాత్రానికి ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితులు అయితే పార్టీకి ఉన్నది. తొందరగా మరి అధిష్టానం అటో ఇటో ఏదో తేల్చేయాలని చెప్పేసి
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులే మెయిల్స్ పెడతా ఉన్నారు, సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి సందర్భం అయితే క్లియర్ గా కనబడతా ఉన్నది.